హలో ఫ్రెండ్స్, మనం రామాయణంలో వివిధ పాత్రల మీద ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి రామాయణంలోని పాత్రలు వారు ఎవరి యొక్క భార్య అని చెప్పి జతపరచడం వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఎవరన్నా తెలుసా లేదో చూసుకోవాలి. మండోదరి తెలుసుండొచ్చు. మండోదరి మనకి రావణాసురుడి యొక్క భార్య అనమాట. డీకి 1 మండోదరి వైఫ్ ఆఫ్ రావణ. డీకి 1 ఉండే ఆప్షను మనకి ఒకటే ఉంది. ఆప్షన్ 4 మనకి ఆన్సర్ అనమాట. మిగిలిన వారు కూడా చూసుకోండి. మనకి వజ్రజ్వాల ఎవరంటే మనకి కుంభకర్ణుని యొక్క భార్య పేరు వజ్రజ్వాల. రంభ వచ్చి నలకుబేరుని యొక్క భార్య పేరు. శర్మ వచ్చి విభీషణుని యొక్క భార్య పేరు. మండోదరి దేవి వచ్చి రావణాసురుడి యొక్క భార్య పేరు. మనం ఈ పాత్రల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకిక్కడ చూసుకుంటే రావణ కుంభకర్ణ విభీషణుల వివాహం అన్నమాట. ఉత్తరాఖండలో భాగంగా మనకి రావణాసురుని యొక్క మామగారైనటువంటి మయుడు రావణుతో చెప్తున్నాడు, నాయనా రావణ, ఈ చిన్నారి హేమ వల్ల జన్మించింది నా బిడ్డ, పేరు మండోదరి, ఈమెని నీ అర్ధాంగిగా స్వీకరించు అని మయుడు ప్రార్థించగానే రావణుడు అంగీకరించాడు. ఆమెని అగ్నిసాక్షిగా పెళ్ళాడాడు. మయుడు కూతురి పెళ్ళి ఘనంగా చేశాడు. తనకు తపఫలంగా లభించిన శక్తిని మయుడు తన అల్లునికి దారాదత్తం చేశాడు. అనంతరం రావణుడు భార్యా సమేతుడై లంక చేరుకున్నాడు. తర్వాత కుంభకర్ణునికి వజ్రజ్వాలతో పెళ్లి జరిగింది. ఆమె బలిచక్రవర్తి మనుమరాలు. ఇక విభూషణుడికి శైలేషుడనే గంధర్వుని కూతురు సరమని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మనకి ఎవరెవరు వివాహం జరిగింది? రావణాసురుడికి మండోదరి దేవితో, అదేవిధంగా కుంభకర్ణునికి వజ్రజ్వాలతో, విభూషణునికి సరమతో వివాహం జరిగింది. తర్వాత మనకి సరమ సీతాదేవికి ఎంతో సహాయం చేస్తుంది అన్నమాట. అశోకవనంలో సీతాదేవి ఉన్నప్పుడు సరమ విభూషణి భార్య. భర్త శ్రీరామునికి శరణార్థిగా వెళ్ళిన విభీషణుడు శ్రీరాముల వద్దకి శరణార్థిగా వెళ్ళిపోతాడు. కానీ విభీషణుని యొక్క భార్య సరమ మాత్రం లంకలోనే ఉండిపోతుంది. ఆమె సీతాదేవికి ఆప్తురాలు. శ్రీరాముడు చనిపోయాడని విని సీత భ్రమించింది, బాధపడుతుంది. అప్పుడు సరమ సీత చెంతకు వచ్చింది. రావణుని మాయ మాటలతో కలత చెందిన సీతని సరమ ఊరడించింది. ఆమె సీతాదేవికి రక్షణగా ఉంటుంది, మృదు భాషిని కూడా. సీత సరమలకు ప్రగాఢమైన మైత్రి ఉంది. సీత రావణుని మాయాజాలానికి లోనే పరితపిస్తుంది. సరమ ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, మనస్సులో కలత చెందకండి. రావణుడన్న మాటలు, ఆయనకు మీరిచ్చిన జవాబు అంతా విన్నా ఇక్కడే ఓ చెట్టు చాటున గుట్టుగా దాక్కొని అంతా పరిశీలించా. నాకు ప్రాణంపై తీపి లేదు. రావణుడు ఇక్కడి నుండి ఊపుగా వెళ్ళిపోయాడు. బయట పొంచి ఉండి వాళ్ళ సంగతులన్నీ తెలుసుకున్నా. శ్రీరాముడు పురుషోత్తముడు, ప్రతిభాశాలి. నిద్రలో ఉన్న ఆయన్ని చంపడం అసంభవం. వానరులు చెట్లను చేతదాల్చి అప్రమత్తులై శ్రీరాముని రక్షిస్తున్నారు. జగత్తులో ఆయన కంటే గొప్ప విలుకాడుగా, మహాభుజుడుగా, మహాప్రతాపుడుగా పేరెన్ని గన్న మహానుభావుడు శ్రీరాముడు. ఆయన శత్రువులకు గుండె గాలం. ఆయన తమ్ముడు లక్ష్మణుడు సర్వసమర్థుడు. శ్రీరామచంద్రుణ్ణి ఎవ్వరూ చంపలేరు. ఆయన తప్పక జీవించే ఉన్నాడు. రావణుడు దుష్టుడు, అతడందరికీ చెడ్డే, ఠక్కరి. నీపై మాయా ప్రయోగం చేశాడు.
ఆ తల, ఆ విల్లు మాయా కల్పితాలు. అమ్మా, నీ కష్టాలు తొలగిపోతాయి, నీకు మంచి జరుగుతుంది, సర్వ సంపదలు చేకూరుతాయి. ప్రియమైన మాట విను. శ్రీరాముడు వానరసేనతో సముద్రాన్ని తారించాడు. దక్షిణ తీరంలో విడిసి ఉన్నాడు. నీ భర్త కోరికలన్నీ నెరవేరుతాయి. రామలక్ష్మణులు నేను కల్లారా చూచా, వాళ్ళు సముద్ర తీరంలో సురక్షితంగా ఉన్నారని చెప్పి సరమ సీతాదేవికి ధైర్యం చెప్తుందన్నమాట. తర్వాత మనకి రావణాసురుడు మరణం తర్వాత మండోదరి పరితాపం చూడండి. సమరభూమిలో మరణశైపై పడి ఉన్న భర్తని మండోదరి చూచింది. తన భర్త దురావస్థకు దురపిల్లుతూ ఆమె, ప్రభు, కుబేర సోదర, వీరుడువైన నిన్ను చూస్తే బ్రాహ్మణులు, ఋషులు, గంధర్వులు, కడకు ఇంద్రుడు కూడా గడగడ వణికే వాళ్ళే. మానవ మాత్రుడైన శ్రీరాముని చేతిలో ఇలా కుప్పకూలి పడ్డావే, మరి నీకు అది సిగ్గనిపించడం లేదా? ముల్లోకాలని ప్రతాపంతో వణికించిన నువ్వు మానవ మాతృని చేతిలో ఎలా మరణించావు? నీ లంకలో మానవులు ప్రవేశించలేరు, కానీ మానవులు, వానరులు ప్రవేశించి నిన్ను పొలివెట్టారు. సైనిక బలం, యుద్ధ సాధనాలు గల నిన్ను శ్రీరాముడు చంపాడంటే నేను నమ్మలేకపోతున్నా. ప్రభు, ఆ రాముడు పంచిబట్టుల్లో కరుణ్ణి హతం చేశాడు. ఆంజనేయుడు లంకని కాల్చాడు. వానరుల సముద్రంపై సేతు నిర్మించారు. ఈ సంఘటనలన్నిటిని బట్టి చూస్తే శ్రీరాముడు మానవ మాత్రుడు కాదనిపిస్తుంది. లేక మృత్యువే రామరూపమెత్తి ఈ ఘోరకలను నడిపించిందేమో. నీ పేరు వింటే ఇంద్రుడు కూడా బెంబేలుపోయేవాడు. నాదా, నాకు అనిపిస్తుంది ఆ శ్రీరాముడు కేవలం మానవ మాత్రుడు కాడని. ఆయన పరమాత్మ, ఆది మధ్యాంతరహితుడు, శంఖ చక్ర గదాధారి. ఆయన రొమ్ముపై శ్రీవస్త్రం ఉండవచ్చు. పరాక్రమ ధనుడు, పరిణామం రహితుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడై ఉంటాడు. అంతటి దివ్య శక్తి ధరుడు కాబట్టి సరాక్షకంగా నిన్ను హతమార్చాడు అని చెప్పి మండోదరి దేవి విలపిస్తూ ఉంది. వీటికన్నిటికి మూలం మనకి విద్వాన్ డాక్టర్ కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణం ద్వితీయ భాగం. తర్వాత మనకి రంభ గురించి చూసుకుంటే నలకుబారుడు, నలకుబేరు అని కూడా అంటారు. ఈయన వైశ్రావణుడు అంటే కుబేరుడు కుమారుడు అనమాట. కుబేరుడికి ఇంకో పేరే వైశ్రావణుడు. ఇతని సోదరుడు మణిగ్రీవుడు. నలకుబేరుడు యొక్క సోదరుడి పేరు మణిగ్రీవుడు. రావణుడు లంకను పాలించుచు 14 లోకాలని గడగడలాడించుతూ ఉండేవాడు. అతడు అలా ఒకసారి జైత్రయాత్ర చేస్తూ ఒకరోజు రాత్రి కైలాసంలోని పర్వతంపై విశ్రమించగా గాజులు సవ్వడి విని అతని 20 నేత్రాలు తెరిచి ఒక అందాల స్త్రీని చూసి ఆమె చేయి పట్టుకున్నాడు. రావణునికి 10 తలలు ఉంటాయి కదా, 10 తలల్లో 2 కళ్ళు ఉంటాయి, 10 రోజుల 20 నేత్రాలు. ఆమె, నేను రంభనని, నలకుబారుడు తన భర్త అని, అతడు నీ సోదరుడైన కుబేరుని కుమారుడు గనుక నీ కుమారుడని, నన్ను బలాత్కరించుట అన్యాయమని ప్రాధేయపడింది. అయినా రావణుడు లెక్క చేయక ఆమెను బలవంతంగా అనుభవించాడు. ఈ గాథను తన భర్త నలకుబేరునికి చెప్తుందన్నమాట రంభ. అప్పుడు నలకుబారుడు శపిస్తాడు రావణుని. ఏమని? ఏ స్త్రీని కూడా ఆమె అంగీకారం లేకుండా బలాత్కరించినచో నీ తల 7 ముక్కలవుతుందని రావణుని శపిస్తాడనమాట. అందువల్లనే సీతాదేవిని రావణుడు ఎత్తుకొచ్చినా కూడా బలాత్కరించలేదు. మనకి దీనికి మూలం ఉత్తర రామాయణం, పూర్వ గాథాలహరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.